చాలా భయంకరమైనది. అది వింటే అందరూ వణికిపోతారు. అంత భయంకరమైన నవ్వు ఊరంతా వినిపిస్తుంది. ఆ భయంకరమైన నవ్వుని విని ఊరివాళ్లు చావు భయంతో వణికిపోవటం మొదలు పెడతారు. అందరూ కూడా ఆలోచించటం మొదలు పెడతారు, నిజంగానే ఆ తమోవ్రత్ భూతం తిరిగి వచ్చిందా అని. రాత్రి 1 గంట అవుతుంది. భైరవ్పూర్ గ్రామంలో నిర్మానుష్యమైన అడవిలో 2 పిల్లలు వెళ్తూ ఉంటారు. అన్ని వైపులా చీకటి. ఒక్క ఇల్లు లేదు, ఒక్క మనిషి కూడా లేడు. కేవలం ఒక భయంకరమైన నిశ్శబ్దం. రాత్రి 1 గంట అవుతోంది. నాకేం అర్థం కావడం లేదు. మన ఊరికి ఎలా చేరుకోవాలి? అప్పుడే దూరంగా అడవి మధ్యలో ఒక నిప్పు కనిపిస్తుంది. అలా చూడు, నిప్పు మండుతోంది. ఖచ్చితంగా అక్కడేదో ఇల్లు ఉండుంటుంది. అవునవును, రాత్రంతా మనం అక్కడే ఉందాం. తెల్లవారిన తర్వాత ఊరికి వెళ్ళిపోదాం. వాళ్ళిద్దరూ చీకట్లో ఆ నిప్పు వైపు వెళ్తారు. 2 అబ్బాయిలు ఆ నిప్పు దగ్గరికి చేరుకుంటారు. అప్పుడు చూసేసరికి వాళ్లకొక పాత ఇల్లు కనిపిస్తుంది. లోపల నిప్పు మండుతూ ఉంటుంది. 2 కూడా తలుపు కొడతారు. తలుపు దానంతటదే తెరుచుకుంటుంది. ఎవరైనా ఉన్నారా? లోపలికి వెళ్ళి చూద్దాం. ఎవరో ఒకరుంటారు, మంటలు మండుతున్నాయిగా. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ లోపల అడుగు పెడతారో అప్పుడొక అగ్నిదండం ఏ ఆసరా లేకుండా ఇంటి మధ్యలో ఉంటుంది. అందులో మంట మండుతూ ఉంటుంది. వాళ్ళని చూడగానే ఒక భయంకరమైన నవ్వు వినిపిస్తుంది. ఏదో ఒక రాక్షసుడు నవ్వుతున్నట్టు. పరిగెత్తు, ఇది రాకస్. 2 పారిపోయే ప్రయత్నం చేస్తారు. కానీ తలుపు దానంతటదే మూసుకుంటుంది. రాకస్ గట్టిగా నవ్వుతుంటాడు. తన గొంతులో చావు భయం కనిపిస్తుంది. మీరిద్దరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేరు. మమ్మల్ని వదిలిపెట్టు. ఒక్క షరతు మీద వదిలిపెడతాను. చెప్పు, ఏంటా షరతు? నువ్వు నా కోసం ఒక పని చెయ్యాలి. ఏంటా పని? నాకు ధనం కావాలి. ఊర్లో ఉన్న వెండి, బంగారం, నగలను దొంగిలించి నా దగ్గరికి తీసుకురా. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళిద్దరూ కూడా రాకస్ మాటకి ఒప్పుకుంటారు. రాకస్తో పాటు వాళ్ళిద్దరూ కూడా తన బానిసలాగా తన వెనకాలే ఊరి వైపు బయలుదేరతారు. ముందు రాకస్ వెళ్తుంటే వెనకాల వాళ్ళిద్దరూ వెళ్తారు. వాళ్ళిద్దరూ ఊర్లో ఉన్న ఇళ్లలో దొంగతనం చేస్తారు. బంగారం, వెండి, ధనం అన్నిటినీ సేకరించి రాకస్ చేతుల్లో పెడతారు. దొంగతనం చేస్తూ రాత్రి 3 అవుతుంది. మీరు చెప్పినట్టుగా మేము ధనాన్ని సేకరించి మీకిచ్చాము. ఇక మమ్మల్ని ఇంటికి వెళ్ళనివ్వండి. ఆ మాట వినగానే రాకస్ ఒక భయంకరమైన నవ్వు నవ్వుతాడు. తన నవ్వుతో వాళ్ళిద్దరూ వణికిపోతారు. ఇప్పుడింకా చెయ్యాల్సిన పనులు మిగిలున్నాయి. ఇంకా ఏం పని చెయ్యాలి? పదండి, నా పొలంలో పని చెయ్యండి. నా పంటంతా ఎండిపోతోంది. రాకస్ వాళ్ళిద్దరినీ కూడా తన పొలంలోకి తీసుకువెళ్తాడు. అక్కడ చావు వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చూడండి, నా పంటంతా ఎండిపోయింది. నీళ్లు కావాలి. వెళ్ళండి, పక్కనే ఉన్న నదిలో నుంచి నీళ్లు తీసుకొచ్చి పోయండి. రాకస్ ఆదేశం ప్రకారం వాళ్ళిద్దరూ పొలమంతా నీళ్లు చల్లటం మొదలు పెడతారు. అలసిపోతారు, కృంగిపోతారు. కాని రాకస్ వాళ్లని ఆగనివ్వడు. ఎంత పని చేయిస్తాడంటే వాళ్ల ప్రాణం పోయేటట్టుంటుంది. అయినా రాకస్ అక్రమాలు ఆగవు. ఎందుకంత తక్కువ నీళ్లు తీసుకొస్తున్నారు? బహుశా మీకు మీ ప్రాణం మీద ఆశ లేదనుకుంటా. రాకస్ వాళ్లకి ఇంకా నీళ్లు తీసుకురమ్మని ఆదేశిస్తాడు. వాళ్ళిద్దరూ పూర్తిగా అలసిపోతారు. చివరికి వాళ్ళు స్పృహ తప్పి పడిపోతారు. లేవండి, లేవండి, ఇప్పుడింకా చాలా పనులు మిగిలున్నాయి. నా పంట మొత్తం నాశనమైపోతుంది. నేను ధనవంతుడిని కావాలనే కల నెరవేరదు. వాళ్ళిద్దరూ లేవలేదు. అప్పుడు రాకస్ కోపం ఆకాశాన్ని అంటుతుంది. తను వాళ్లని చంపేస్తాడు. వాళ్ల రక్తాన్ని తాగుతాడు. తను ఒక పిశాచిలాగా. తెల్లవారుతుంది. తమోవ్రత్ పొలంలో 2 శవాలు పడి ఉంటాయి. శవాలు తెల్లగా ఉంటాయి. ఎవరో వాళ్ల రక్తాన్ని తాగేసినట్టు. ఊర్లో గందరగోళం మొదలవుతుంది. నిన్నటి వరకు నా పొలం ఎండిపోయింది. ఇన్ని నీళ్ళెక్కడి నుంచొచ్చాయి? అవును, రాత్రి వర్షం కూడా పడలేదే.
తాంత్రికుడు శవాలను దీర్ఘంగా చూస్తాడు. ఏమనిపిస్తుందంటే ఏదో పిశాచి వీళ్ళని చంపినట్లుంది. ఇది ఎవరి పొలం? ఇది తమోవ్రత్ పొలం పంతులు గారు. నాకు వీళ్ళు తెలుసు. వీళ్ళిద్దరు దొంగలు. నిన్న మా ఇంటికి దొంగతనానికి కూడా వచ్చారు. నేను పట్టుకునే ప్రయత్నం చేశాను, కానీ పారిపోయారు. కానీ నా నగలేమయ్యాయి, నా ధనమేమయ్యాయి? అదంతా విన్న తర్వాత తాంత్రికుడికి అర్థమవుతుంది తమోవ్రత్ నిజంగానే తిరిగొచ్చాడని, తన రాక్షస కోరికలను నెరవేర్చుకోవడానికి. తమోవ్రత్ తిరిగి వచ్చేశాడు. కానీ అదెలా సాధ్యమవుతుంది తాంత్రికులు గారు? పంతులు గారైతే తనని బంధించారు కదా. పంతులు గారు ఏదో తప్పు చేసుంటారు. అందుకే తమోవ్రత్ తన కోరికలు నెరవేర్చడం కోసం తిరిగి వచ్చాడు. ఊరి వాళ్ళారా, జాగ్రత్తగా ఉండండి. ఊర్లో కొంతమంది అమ్మాయిలు పొయ్యిలో పెట్టడానికి అడవిలో నుంచి ఎండుకర్రలు తీసుకురావడానికి వెళ్తారు. అక్కడ అగ్నిదండం పడి ఉంటుంది. రాత్రివేళ రాకస్గా మారేది. పుతుల్ దాన్ని కాల్చటం కోసం కర్ర అనుకొని ఇంటికి తీసుకొస్తుంది. రాత్రి 9 అవుతుంది. ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే పుతుల్కి ఇంట్లో నిప్పు కనిపిస్తుంది. అరే, బహుశా ఇంట్లో నిప్పంటుకున్నట్టుంది. దగ్గరికి వెళ్లి చూసేసరికి మిగతా కర్రలకి నిప్పుండదు. కేవలం ఒక్కదానికి మాత్రమే నిప్పు అంటుకొని కాలుతూ ఉంటుంది. ఆ లాఠీ దానంతటదే నిలబడుతుంది. అది చూసి ఆమె భయపడుతుంది. నీళ్లు చల్లుతుంది, కాని మంటలు ఆరలేదు. అప్పుడే ఒక భయంకరమైన నవ్వు వినిపిస్తుంది. రాకస్ కనిపిస్తాడు. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? రాకస్ దగ్గరికి వస్తాడు. పుతుల్ వాళ్ళమ్మ శరీరంలో కూడా నిప్పంటుకుంటుంది. ఆమె కాలి బూడిదైపోతుంది. రాకస్ పుతుల్ దగ్గరికి వెళ్తాడు. నిన్ను నేను వదిలిపెట్టను. నువ్వే నా సాధనా స్థలం రహస్యం అందరికీ చెప్పావు. కాని పుతుల్ ప్రాణాలు కాపాడుకొని అక్కడ్నుంచి పరిగెడుతుంది. ఊర్లో వాళ్లందరూ పుతుల్ ఇంటికి చేరుకుంటారు. వాళ్ల అమ్మ కాలిపోయిన శవంని చూస్తుంటారు. తాంత్రికులు గారు, నిన్న నేను అడవి నుంచి కొన్ని కర్రలు తీసుకొచ్చాను. వాటిల్లో ఒక లాఠీకి ఉన్నట్టుండి నిప్పంటుకుంది. అది దానంతటదే కదిలింది. ఒక భయంకరమైన నవ్వుతో మా అమ్మని చంపేసింది. అర్థమైంది. అది రాకస్, తమోవ్రత్. ఇప్పుడు రాకస్ రూపంలో తిరిగి వచ్చాడు. కానీ నేనైతే తనని మంత్రాలతో బంధించాను కదా. అంతిమ సంస్కార సమయంలో అగ్నిదండాన్ని కాల్చారా? లేదు, అది కాల్చడం నేను మర్చిపోయాను. శాస్త్రాలలో రాసింది, అగ్నిదండాన్ని గనక కాల్చకపోతే వాళ్ళు రాక్షసులుగా మారిపోతారని. తన నుండి తప్పించుకోవడానికి వేరే దారి లేదా తాంత్రికులు గారు? తను రాత్రికి మళ్ళీ వస్తాడు. ఊళ్ళో దండోరా వేయించండి. ఎవరూ కూడా నిప్పంటించకూడదు. తను వచ్చినప్పుడు నేను తనని పట్టుకుంటాను. మొత్తం ఊరంతా కూడా దండోరా వేయిస్తారు. రాత్రివేళ ఎవరూ నిప్పంటించకూడదని, తాంత్రికులు రాకస్ని పట్టుకోవడానికి. రాత్రి సమయం. ఊర్లో ఒక్క దీపం కూడా వెలగలేదు. చీకటి ఎంత కమ్ముకుంటుందంటే వణుకు మొదలవుతుంది. అందరూ భయంతో వణికిపోతూ ఉంటారు. రాకస్ ఎప్పుడు వస్తాడో తెలీదు. తాంత్రికుడు ఎదురు చూస్తూ కూర్చుంటాడు. రాకస్ కోసం ఎదురుచూస్తాడు. అప్పుడే దూరంగా నిప్పు వెలుగు ఊరివైపు వస్తూ కనిపిస్తుంది. తాంత్రికుడితో పాటు ఊరివాళ్లు ఆ నిప్పు వైపు వెళ్తారు. మనసులో భయం ఉంటుంది. తాంత్రికుడు విభూది తీసుకొని మంత్రాలు చదువుతాడు. ఓం భేతాత్మ బంధతి. ఆగండి తాంత్రికులు గారు, నేను రఘుని. నువ్విక్కడేం చేస్తున్నావు? అరే, చేతిలో చెంబు చూసిన తర్వాత కూడా అడుగుతున్నారు. చెంబు తీసుకుని పొలానికి ఎవరైనా ఎందుకు వెళ్తారు? వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అడవిలో నుంచి రాకస్ పరిగెత్తుకుంటూ వాళ్ల దగ్గరికే వస్తాడు. అతను రఘు మీద దాడి చేస్తాడు. రఘు తన చెంబులోని నీళ్లను మంట మీద పోస్తాడు. కానీ రాకస్ ఇంకా గట్టిగా నవ్వుతాడు. తాంత్రికులు గారు, నన్ను కాపాడండి. తాంత్రికుడు మంత్రాలు చదువుతాడు. విభూదిని రాకస్ మీదకి వేస్తాడు. రాకస్ కోపంతో తాంత్రికుడి మీద విరుచుకుపడతాడు. వాళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధమే జరుగుతుంది. మొత్తానికి తాంత్రికుడు ఒక మంత్రం చదివి రాకస్ మీదకు నీళ్లు చల్లుతాడు. దాంతో అగ్నిదండం నిప్పు ఆరిపోతుంది. అది నేల మీద పడిపోతుంది. తాంత్రికుడు ఆ అగ్నిదండంని ఊర్లోకి తీసుకొస్తాడు. ఊరి వాళ్ళు సంతోషంతో గంతులు వేస్తారు. మీరెందుకంత సంతోషంగా ఉన్నారు? తాంత్రికులు గారు, ఇప్పుడు ఊరి వాళ్ళకి ఆ రాకస నుండి విముక్తి కలిగింది కదా.
లేదు, ఈ అగ్నిదండమును కాల్చేంత వరకు ముక్తి లభించదు. అయితే దీన్ని ఇప్పుడే కాల్చేయండి. ఈ అగ్నిదండాన్ని అంత సులభంగా కాల్చేయలేము. దీనిని తమోవ్రత్ చితిమంటలతోనే కాల్చేయగలం. కానీ తన చితిమంట అయితే ఆరిపోయింది కదా, ఇప్పుడు ఎలా కాలుతుంది? తమోవ్రత్ బొమ్మను తయారు చేసి తనకు మళ్ళీ అంతిమ సంస్కారాలు జరిపించాలి. దానితో పాటే అగ్నిదండాన్ని కాల్చాలి.